గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్దాం గైస్. ఇక్కడ ముందుగా మీకు అర్థం కావడానికి ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేస్తున్నాను. అది ఇక్కడ ఇన్కాగ్నిటో మోడ్ ఉంది కదా, న్యూ ఇన్కాగ్నిటో విండోని అది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ముందుగా hosting.in. ఇక్కడ నేను ఒక హోస్టింగ్ ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది 149. స్టార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా కనిపిస్తున్నాయి గైస్. 149 పర్ మంత్ ప్లస్ 3 months ఫ్రీ అని ఉంది. 100 వెబ్సైట్స్ ఉపయోగించవచ్చు. 100 GB SSD స్టోరేజ్ వస్తుంది. ఇంకోటి ఫ్రీ డొమైన్ ఒకటి వస్తుంది. దీంతో పాటు ఫ్రీ ఈమెయిల్ కూడా వస్తుంది గైస్. అన్లిమిటెడ్ SSL ఫెసిలిటీ కూడా ఉంది మనకి. సో ఇది ఎనఫ్ మన ఏదైనా వెబ్సైట్ యాడ్ చేయడానికి. సో చూస్ ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. సెలెక్ట్ చేశాక ఇక్కడ ప్లాన్ చూపిస్తుంది గైస్. 48 monthsకి అయితే 7,152 రూపీస్ ఉంది. కానీ మనకి ప్రస్తుతానికి అంత అవసరం లేదు. 12 months తీసుకుంటున్నాను. 12 monthsకి వచ్చేసి 2,628 అవుతుంది. ఇది 63% డిస్కౌంట్ తోటి ఇంత వస్తుంది గైస్. ఇలా ఉపయోగిస్తే మీకు 2,628 రూపీస్కి హోస్టింగ్ అనేది వస్తుంది. అదే ఇప్పుడు నా రిఫరల్ లింక్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది గైస్. అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ నా వీడియోస్లో ఏ వీడియోకి వెళ్ళాను కూడా కింద మీకు రిఫరల్ కోడ్ అనేది ఉంటుంది గైస్. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇది కాపీ చేస్తున్నా. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేశాక ఈ 149 ఉంది కదా, స్టార్ట్ నౌ మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ చూస్ ప్లాన్ సెలెక్ట్ చేస్తున్నా. 48 monthsకి అయితే ఇంత చూస్తుంది గైస్. అదే నేను 12 months ఉపయోగించినట్టయితే ఇక్కడ చూడొచ్చు 2102 మాత్రమే చూస్తుంది గైస్. ఒక్కసారి నేను మినిమైజ్ చేసి చూపిస్తాను. 2102. ఇంకోటి ఇన్కాగ్నిటో మోడ్లో ఇది చూడొచ్చు 2628. అంటే ఇంచుమించుగా 500 రూపీస్ డిఫరెన్స్ ఉంది గైస్. సో నా రిఫరల్ లింక్ ఉపయోగిస్తే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీని నుంచి చేద్దాం. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా గైస్. క్లిక్ చేశాక మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి జీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నేను నా క్లయింట్ వచ్చేసి శంకర్ మామిడి. సో ఆ అకౌంట్ తోటే నేను క్రియేట్ చేసి ఇస్తున్నాను. ఓకే, అది క్లియర్ అవడానికి ఓటీపీ అడుగుతుంది. 94 ఓకే చేయాలి ఫోన్లో. ఓకే, అక్కడ 94 ఓకే చేశారు గైస్. ఇప్పుడు కంటిన్యూ మీద ప్రెస్ చేస్తున్నా. అయితే ఇప్పుడు పేమెంట్ అనేది ఫినిష్ చేయాలి గైస్. అయితే ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అయితే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి గైస్. అలాగే మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నా స్టేట్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సిటీ హైదరాబాద్. స్ట్రీట్ వచ్చేసి ఈ తిరుమల గిరికి వస్తుంది. తిరుమల గిరి కిందికి వస్తుంది. అండ్ 5,15,000 గైస్. 500,015 సెలెక్ట్ చేసి నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. అయితే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అడుగుతుంది. మొత్తానికి 2480 అవుతుంది గైస్, జిఎస్టీతో సహా కలిపి. ఇక్కడ పేటిఎం సెలెక్ట్ చేస్తుంది గైస్. సబ్మిట్ పేమెంట్ అని. కంటిన్యూ విత్ పేటిఎం. ఇక్కడ పేమెంట్ మెథడ్ అడుగుతుంది గైస్. అయితే నా దగ్గర పేమెంట్ మెథడ్ ఉంది. నెంబర్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేస్తుంది గైస్. ఇలా వస్తుంది గైస్. ఇప్పుడు 2480 టోటల్ పేమెంట్ పే చేయాలి. దానికోసం యూపీఐ సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ యూపీఐ ఐడి అడుగుతుంది. లేకపోతే స్కాన్ చేసి కూడా చేయొచ్చు. వెరిఫై అండ్ పే చేసాను. సో ఇప్పుడు నా ఫోన్కి ఒక అలర్ట్ వస్తుంది.
పేమెంట్ కన్ఫర్మ్ అయింది గైస్. ఇక్కడ కూడా పేమెంట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎస్, ఇప్పుడు మనం సైట్లోకి విజిట్ అవుతాం. హలో, హూ ఇస్ దిస్ వెబ్సైట్ ఫర్ అని అడుగుతుంది. మై సెల్ఫ్ అని సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కస్టమర్ కేర్ కాబట్టి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను గైస్. తర్వాత క్రియేట్ ఏ వెబ్సైట్, మైగ్రేట్ వెబ్సైట్ అడుగుతుంది. సో క్రియేట్ ఏ వెబ్సైట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ వర్డ్ప్రెస్ హోస్టింగ్ అని అడుగుతుంది, స్కిప్ చేస్తాను. ప్రస్తుతం అయితే బ్లాంక్ వెబ్సైట్ అయితే ఇస్తాను. ఇక్కడ ఒకటి ప్లస్ పాయింట్ ఉంది గైస్. ఇప్పటివరకు మనం హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలో చూసాము. హోస్టింగ్ తీసుకున్నట్టయితే మీకు ఒకటి గుడ్ న్యూస్, మీకు డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది, ఒక డొమైన్ అనేది. సో ఇక్కడ నాకు ఒక డొమైన్ కావాలి. ఆ డొమైన్ వచ్చేసి shankarsadvisory.com అనే సైట్ కావాలి. ఒకసారి అవైలబుల్ ఉందో చూద్దాం. ఎస్, ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇది చూడొచ్చు, 0 ప్రైస్ పడుతుంది దీనికి. సో హోస్టింగ్తో పాటు ఒక డొమైన్ ఫ్రీగా వస్తుంది. సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇది మీ పర్సనా లేదా కంపెనీ కోసం అని అడుగుతుంది. ప్రస్తుతం అయితే పర్సనే సెలెక్ట్ చేశాను, ఎందుకంటే ఏదైనా స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. సో మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. నేను ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, తెలంగాణ, హైదరాబాద్. అడ్రస్ వచ్చేసి తిరుమలగిరి అనమాట. ఇక్కడ నంబర్ అడుగుతుంది, ఏదో 2122 ప్లేస్ చేయండి. చేసేసి నంబర్ ఓకే చేసి టైప్ చేసి ఫినిష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టరింగ్ డొమైన్ అని వస్తుంది. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సెటప్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది గైస్, అంటే దీంట్లో మొత్తం యాడ్ అయిపోతుంది అనమాట. హోస్టింగ్కి డొమైన్ అనేది యాడ్ అయిపోతుంది. చూద్దాం. ఎస్ గైస్, డొమైన్ అనేది హోస్టింగ్ యాడ్ అయిపోయింది గైస్. ఇప్పుడు చూడొచ్చు, ఇది cPanel అంటారు దీన్ని. cPanel అనేది ఇట్లా ఉంటుంది. ఒకవేళ shankaradvisory.com ఉంది కదా, ఇది పైన యారో చూస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ సైట్ అనేది వచ్చేసింది. ఇది సరిగ్గా ఉందో తెలుసుకోవడానికి ఫైల్ మేనేజర్కి వెళ్ళండి. ఫైల్ మేనేజర్కి వెళ్ళి public_htmlలోకి వెళ్తే డిఫాల్ట్ PHP సైట్ వాళ్ళు ఇస్తారు, అది నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఆ డిలీట్ చేసి ఒక్కసారి ఇక్కడ రీప్లేస్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ఏం లేదు కాబట్టి 403 ఫర్బిడెన్ వచ్చింది. సో ఈ విధంగా డొమైన్ అనేది హోస్టింగ్కి యాడ్ చేయొచ్చు గైస్. ఓకే, ఇప్పుడు ఈ ఎర్రర్ చూసిన కదా గైస్, దీనికోసం నేను ఒక HTML5 కోడ్ జనరేట్ చేస్తాను. ఆ ఫైల్ ఇక్కడ ఇస్తాను, HTML5 ఇక్కడ HTML కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ టైటిల్ వచ్చేసి SHANKAR Shankars Advisory. ఇక్కడ ఒక H1 ట్యాగ్ తీసుకొని Shankars Advisory అని. ఓకే, ఇక్కడ ఒక మార్క్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసి వెల్కమ్ టు Shankars Advisory. ఓకే, ఇది కాపీ చేసి ఇక్కడ ఒక ఫైల్ తీసుకుంటున్నా గైస్. ఇక్కడ ఏం ఫైల్ లేదు, సో న్యూ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. న్యూ ఫైల్, దీని పేరు index.php అని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేశాను గైస్. ఇది పేస్ట్ చేసి ఇక్కడ సేవ్ చేశాను గైస్. ఒక్కసారి ఈ 403 ఫర్బిడెన్ ఉంది కదా, సైట్కి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడవచ్చు, Shankars Advisory అని వచ్చింది. ఇక్కడ మార్క్ ట్యాగ్ అనేది స్క్రోల్ అవుతుంది, అది వెల్కమ్ టు Shankars Advisory అని వస్తుంది. సో ఈ విధంగా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ముందు మనం చాలా చేయాల్సింది. శాంపుల్ కోసం చూస్తున్నాను వర్కింగ్ అని చెప్పడానికి. సో ఓకే గైస్.